వైసీపీ పార్టీయే కానీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మీదే కానీ మూడు రాజధానుల అంశం మీదే కానీ నిర్ణయం మార్చుకున్నారని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే తాజాగా చూసుకుంటే నిన్న రీసెంట్గా జరిగిన వే2 న్యూస్ కాన్క్లేవ్ 2025 మీడియా సమ్మిట్ ఏదైతే ఉందో ఈ మీడియా సమ్మిట్ వేదికగా మాజీ సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా 2029లో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారు అనే దాని మీద యాంకర్ అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్న మీడియా జర్నలిస్ట్ యాంకర్ అడిగిన ప్రశ్నకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన సమాధానంతో ఇప్పుడు అందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, ముఖ్యంగా విశాఖ మెయిన్ రాజధాని, అమరావతి సెకండ్ క్యాపిటల్, కర్నూలు థర్డ్ క్యాపిటల్ అనే విధంగా ఇలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వాటికి సంబంధించిన పనులు అనేవి శంకుస్థాపనలు చేయడం కానీ ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన బిల్డింగ్లు ఏవైతే అవసరం అవుతాయో గవర్నమెంట్ రూలింగ్ చేయడానికి ఏవైతే అవసరం అవుతాయో అవేవి కూడా నిర్మించలేదు, ఎక్కడా కూడా వాటి కోసం నిర్ణయాలు తీసుకోలేదు, ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు, అమరావతిలోనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిలోనే ఉంటారు, ఇంకా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అనేది లేదు, అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ రీసెంట్గా మీడియా ముఖంగా ప్రెస్ మీట్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి చాలా సూటిగా చెప్పడం జరిగింది, ఇష్టానుసారంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఆ బిల్డింగ్లు కడుతున్నాను, ఈ బిల్డింగ్లు పడుతున్నాను, టౌన్షిప్లు డెవలప్ చేస్తున్నానని చెప్పి మాట్లాడొద్దు, కేవలం మీకు ఏదైతే అవసరం అవుద్దో అది మాత్రమే కట్టండి, ఆల్రెడీ మేము చాలా వరకు కూడా డెవలప్ చేశాం కదా, కృష్ణానదికి రిటర్నింగ్ వాల్ కట్టింది మేమే, ముఖ్యంగా మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మించింది మేమే కదా, ఇలా అని చెప్పి చాలా అభివృద్ధి పనులు మేము చేశాం కదా, ఇంకా మీరు అంతకుమించి పెద్దగా చేయవలసింది ఏమీ లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. వైసీపీ స్టాండ్ అనేది 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గారు, ఈ నిర్ణయం తప్పు అనే విధంగా ఒక రకంగా అభిప్రాయపడడంతో చాలా మంది రాజకీయ నాయకులు దీన్ని వ్యతిరేకించడంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులందరూ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా అమరావతియే రాజధాని అనే విధంగా కొంతవరకు కూడా ఒప్పుకున్నట్టే, కాకపోతే మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మాట మార్చి మళ్ళీ విశాఖ లేదా కర్నూలు అనే విధంగా చేసినట్లయితే అమరావతి డెవలప్మెంట్లో జరుగుతున్న ఏవైతే పనులు ఉన్నాయో అవి మళ్ళీ ఆగిపోయే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఏం జరిగినా కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒకటే మాట ఒకటే స్టాండ్ అనే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలైతే ఆహ్వానిస్తారు. లేదు అని అంటే గతంలో జరిగిన తప్పుది ఏదైతే ఉందో దానికి 2024 ఎన్నికల్లో ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పారో రాబోయే ఎన్నికల్లో కూడా అంతకంటే కూడా దారుణమైన బుద్ధి చెప్తారు. ఎందుకనంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఒక నిలకడత్వాన్ని, ఒక మాట విధానాన్ని, ఒకే మాటని నమ్మడం జరుగుద్ది, ఒప్పుకోవడం జరుగుద్ది, దాని మీదే కట్టుబడి ఉండడం జరుగుద్ది. మరి అటువంటి ప్రజలకి వచ్చినప్పుడు ఒక మాట, రానప్పుడు ఒక మాట అనేది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక రకంగా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు అవి కాదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి, పార్టీ హైకమాండ్ నుంచి పూర్తి నిర్ణయాన్ని, పూర్తి ఏదైతే వాళ్ళ తరపు నుంచి ఉన్న స్టాండ్ ఏదైతే ఉందో అమరావతియే ముఖ్యంగా రాజధాని, అంతకు మించి ఇంకోటి ఏదీ లేదు, అది కేవలం ఆంధ్రప్రదేశ్కి అది ఒక్కటే ఉంది, మేము అక్కడే ఉంటాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడే రూల్ చేస్తామని చెప్పి చాలా ఓపెన్గా ఒప్పుకోవడం అయితే జరిగింది. కానీ ముందు ముందు ఎలా చేస్తారు, ఏం చేస్తారనేది చూడాలి. ఏదేమైనా సరే వైసీపీ స్టాండ్ అనేది 3 రాజధానుల విషయంలో మార్చుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు మాజీ సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియచేయడం జరిగింది. మరి ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎలా ఉంటుంది, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా చెప్తారు, ఏం చేస్తారనేది ముందు 2029 ఎన్నికల తర్వాత గెలిస్తే అప్పుడు ఏం చేస్తారనేది చూడాలి.